గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందించాలని ప్రయత్నం ఇది. అయితే ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. 9 జనరేషన్స్ని కూడా ఆయుర్వేద వైద్యంలో తమకంటూ ఒక ప్రత్యేక చరిత్రను సృష్టించుకున్న ఎస్కే రసూల్ గారు. వారిని అడిగి అసలు చాలామంది చూడడానికి మంచిగా అనిపిస్తారు, బట్ ఎప్పుడు నీరసంగా ఉంటారు. వాళ్ళు యాక్టివ్గా ఉండాలి అంటే బాగా ఏమంటారు, దేహదారుఢ్యంగా ఉండాలి, డే అంతా యాక్టివ్గా పనులు చేసుకోవాలి అన్నప్పుడు అండ్ ఎలా మనం చర్మ కాంతి కానివ్వండి, చూడగానే భలే ఉన్నారే, ఆరోగ్యంగా ఉన్నారే అని ఇలా అనిపించడానికి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఏం చేయాలి? ఆరోగ్యపు అలవాట్ల, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలా, లేకపోతే జీవనశైలి ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చా? ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? హ్యాపీ. కొంతమంది పిల్లలు మంచిగానే తింటూ ఉంటారు, బాగానే అనిపిస్తుంటారు, బట్ యాక్టివ్గా ఉండరు. అంటే డల్గా ఉండడం కానీ, లేకపోతే ఏ పని చెప్పినా కానీ వీక్గా అనిపించడం, నేను చేయలేనని చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళలో కూడా ఆఫీస్కి వెళ్ళి వస్తే చాలు, ఇంకా వెళ్ళి పడుకుందామా, ఎప్పుడు రెస్ట్ తీసుకుందామా అన్నట్టు ఉంటారు. సో యాక్టివ్గా ఉండాలి అంటే పని ఒత్తిడి ఇదంతా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏం చేయాలి? మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన జీవనశైలి కానీ ఎలా ఉంటే మంచిది అంటారు? చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు 100 మందిలో 90 మందికి ఎత్తే సమస్య ఒక్కటే, బలహీనం. ఇక్కడ అమ్మలాంటి ఆయుర్వేదంలో మనం కళ్ళుకు హత్తుకున్నట్లు స్క్రీన్ పైన కనపడే మహామా గ్రంథాలు ఈరోజు ఎందుకు దర్శనమిస్తున్నాయంటే, అలనాడు ప్రాచీనంగా ప్రకృతిగా ఆధారపడేవారు. ఆ సీజన్గా ఫ్రూట్స్ తినడం, ఆ చక్కటి వాతావరణంలో తిరగడం, సరైన సమయానికి నిద్ర లేవడం, సరైన సమయానికి నిద్రపోవడం, యోగా చేయడం, అవన్నీ లేవు. ఉదయం లేవడమా, బ్రష్ చేసిమా, చొక్కా వేసుకుంటామా, ల్యాప్టాప్ తీసుకుంటామా, ఈ ఉరుగుల ప్రపంచంలో ఇప్పుడు 2020 నుంచి ఈ కరోనా మహమ్మారి టచ్ చేసినప్పటి నుంచి ఆరోగ్యమే అందరికీ శ్రద్ధ వచ్చింది. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, ఎనర్జీగా ఉండడానికి గురువు గారు ఏదన్నా మన ఆయుర్వేదంలో ఒక చక్కటి చిట్కా. ఇక్కడ రసూల్ భాయ్ ఏదైతే ఆచరిస్తాడో అదే ఆచరణలో పెట్టుకుంటాడు. వీడు మనం ఏం చేయాలండి? మసాలాలో వాడే 3 వస్తువులు. ఒకటి ఇలాచి, యాలక్ గింజలు, ఉదాహరణకి ఒక 50 గ్రాములు. దాల్చిన చెక్క అయినా దాల్చీని ఒక 50 గ్రాములు. ఆకుపత్రి అంటే దాని బిర్యానీ ఆకు, ఈ ఆకుపత్రి అని పిలవలేక బిర్యానీ ఆకు అంటారు. ఇవి 50 గ్రాములు. టోటల్ 150. ఇంట్లో దొరికేవి అన్నీ కూడా కాస్త వేయించండి, దంచండి, మిక్సీలో మెత్తగా జల్లించండి, ఒక కంటైనర్ భద్రపరచండి. గోరువెచ్చని పాలల్లో 1/2 స్పూన్ కలుపుకొని పటిక బెల్లం కలపండి. మిసిరి, దాన్ని కలకండ అని, మిసిరి అని, నవబోత్ అని పిలుస్తారు. అలా కలుపుకొని రోజు ఒక కప్ అలవాటు చేసుకోండి. తల్లి తాగితే బిడ్డ ఆచరిస్తుంది, తండ్రి తాగితే కొడుకు ఆచరిస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? తనయుడు దుష్టైన తండ్రి తప్పు, కూతురు చెడగైనా మాత తప్పు. ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి కదా. అమ్మా నాన్న ఏది ఆచరిస్తారో అది పిల్లలు ఆచరిస్తారు. వెరీ సింపుల్. దీని బాణాలు తీసుకుని యుద్ధాలు చేసే పనే లేదు. 3 వస్తువులు, దాల్చీని, యాలకులు, ఆకుపత్రి, అంతే. చక్కగా రోస్ట్ చేసి దీన్ని పౌడర్ చేయండి. ఎలా తాగాలండి? పొద్దున్న, సాయంత్రం? 1 కప్పు తీసుకోండి. లేదా పగులంతా పని చేసి అలిసిపోతారు, దాన్ని 2 గ్లాసులు వాటర్లో 1/2 స్పూన్ వేసి బాగా కషాయం ఉండేది 1 గ్లాస్ అలా స్వచ్ఛమైన తేనె కలుపుకొని భార్య, బిడ్డలు, పెద్దలు, చిన్న అందరూ ఎంజాయ్గా, హ్యాపీగా, ప్రశాంతంగా కష్ట సుఖాలు మాట్లాడుతూ తాగండి. ఎంతటి అద్భుతమైన అమృత తుల్యం ఇది. ఇవన్నీ కనీసం ఇవి తాగడానికన్నా ఒక యూనిట్ ఏర్పడుతుంది. లేకపోతే అమ్మ వంట రూమ్లో తినేస్తుంది, నాన్న చొక్కా వేసుకుని తింటాడు, పిల్లోడు బాక్సులు కట్టుకొని ఆటోలో పోతా ఏది దరిద్ర జీవితం. ఈ కనీసం ఈ పానీయాన్ని సేవించేటప్పుడైనా ఒక యూనిట్గా కూర్చొని సేవిస్తే కష్ట సుఖాలు మాట్లాడచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్తీకి హెల్తీ, కాసేపు టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. బెనిఫిట్స్ ఎన్నో అద్భుతమైన మెడిసిన్ బెనిఫిట్ మన దేహానికి వస్తాయి. అక్కడ ఏం వాడినాం? తేనె కలిపాం, ఐరన్, ఇలాచి కలిపాం, నరాల బలహీనం,
అసలు ఆకుపత్రి సేవించిన వానికి ఆత్మస్థైర్యం, ఆకుపత్రి సేవిస్తే ఒక ఆత్మస్థైర్యం వస్తుంది, ఇది నేను చేస్తాం ఎనర్జీ వస్తుంది. ఇక దాల్చిని, ఈ దాల్చిని 6 అంగుళ ముక్కని అలా బుగ్గులో పెట్టుకొని ఆ రసాన్ని సేవిస్తూ ఉంటే లంగ్స్ నిమోనియా, కార్డియాల్ సిస్టంలో డ్యామేజ్ అంటే గుండెకు సంబంధించిన సమస్యలు, లంగ్ క్యాన్సర్, ఈ లంగ్ క్యాన్సర్ కూడా రాదు, కొలన్ క్యాన్సర్, పెద్ద పేగులు వచ్చే సమస్యలన్నీ దూరం ఒక్క దాల్చినితోనే. ఇన్ని బెనిఫిట్స్ మన వంటింట్లో పెట్టుకొని మనం ఎక్కడెక్కడో ఫ్లైట్లు ఎక్కిపోతున్నాం, అమెరికా అని అక్కడని ఇక్కడని. ఇదంతా మన భారతీయ వైద్య విధానాల్లో దాగి ఉన్న అద్భుతమైన రహస్యం. ఆచరించండి, ఆచరణలో పెట్టుకోండి. మీకు అంటే మీరు తీసుకొస్తారు, పొడులు చేస్తారు కాబట్టి అనుభవం ఉంటుంది మీకు కూడా. ఇప్పుడు అన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి, మనకి అన్ని ఆల్టర్నేటివ్స్ దొరుకుతున్నాయి. దాల్చిన చెక్క కొంతమంది రౌండ్గా చుట్టుకున్నట్టు ఉన్నది తీసుకోమని చెప్తారు. బట్ మా చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే ఒక చెట్టుకి ఉన్న పైన తోలు తీసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అదేమి చుట్టుకున్నట్టు ఉండదు. బట్ ఇప్పుడు చుట్టుకున్నట్టు ఉన్నది తీసుకోమంటున్నారు. ఈ రెండిట్లో అంటే పెద్దలు అంటారు, ఆకులో పెడతావా బోకులో పెడతావా అని పల్లెలు సామెత ఉంది. ఆకులో పెడతారా లేదా ఒక బోకిలో పెడతారా? ఈ చెట్టు ఎప్పుడైతే అది యవ్వన దశకి రాగానే ఆ చెట్టు పైన ఇంకి అలా పీసులుగా అది వదిలేస్తుంది, అప్పుడు తీసుకుంటే అద్భుతం. ఇక్కడ ఓపిరికం లేదు, మార్కెటింగ్ చేయాలా, డబ్బులు కావాలా, దాన్ని ఆ బ్లేడ్ తీసుకోవాలి అలా అంటే అలా రౌండ్ చుట్టుకుంటూ అది కట్ అవుతా వస్తుంది. అట్లా వద్దు, ఇలా పలకలుగా ఉండేదే తీసుకోవాలి, అది బెస్ట్. అద్భుతం దాల్చిని, చాలా అద్భుతం. దాని ఎన్నో దాని గురించి చెప్పాలంటే 100 ఎపిసోడ్ కూడా చెప్పలేం. అంతో అద్భుతం. దాన్ని అరగదీసి ముఖానికి ఫేస్ చేసిన గ్రోత్ వస్తుంది. అవునా? సింపుల్ కదా. ఏమైనా మిక్స్ చేసుకోవాలా? మండుతుందా మళ్ళీ పింపుల్స్? ఏముందండి, ఒక మట్టి కుండలో నీళ్లు పెట్టండి, దేశారి గులాబీ అని రేకులు తెచ్చి అందులో వేసి ప్లేట్ మూసి వేడి నీళ్ళు అలా వేయాలి, గులాబీ రేకులు వేయాలి, ప్లేట్ మూసేయాలి, దించేయాలి, పొద్దున వడబోసుకోండి. అదే స్వచ్ఛమైన గులాబీ వాటర్, బయట మీద కాదు, లెసన్స్. ఆ నీళ్ళు అరగదివ్వండి, ముఖానికి వేయండి, అద్భుతం గ్రోత్ వస్తుంది ఫేస్లో. నిజం. మేము డైలీ ఇప్పుడు నేను ఆటోలో వస్తూ అంత దాల్చిన చెక్కాలను ఎప్పుడు మా బ్యాగ్లో ఉంటాయి. 55 సంవత్సరాలు ఎంత ఎనర్జీకి ఎందుకున్నా నా తండ్రి గారు నాకు నేర్పిన మార్గమే ఈరోజు నేను ఎన్నుకున్నా. ఓకే. రిలేటివ్స్ కానీ ఎవరైనా కూడా అడుగుతూ ఉంటారు, ఏం నువ్వు ఈ మధ్య చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఎంత యాక్టివ్గా ఉండేవాడు, ఎందుకు ఇలా అయిపోయావు అని చెప్పి. అసలు ఈ వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా నష్టమే చేకూరిందని చాలామంది చెప్తుంటారు. ఆ టైంలో బయట పడేయాలని చేసిన ప్రయత్నమే, కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మరి స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఏ రోగమైనా రానివ్వండి, మనం స్ట్రాంగ్గా ఉంటే అది మనల్ని ఏం చేయలేదు. అలా మన బాడీని రెడీ చేసుకోవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? చక్కటి ప్రశ్న అడిగారు. 2020లో మొదలైంది ఈ ఒక వైరస్, కరోనా మహమ్మారి. చాలామంది అతలాకుతలం అయిపోయారు, మంచి మహనీయులంతా వెళ్ళిపోయారు ఈ కరోనాలో. కానీ అది వచ్చి పోయింది. ఒక వ్యక్తి అయితే ఇంజక్షన్లు వేసినారు, వ్యాక్సిన్. దీనివల్ల చాలా సంసారాలు, వైవాహిక జీవితం అని, హార్ట్ రావడం, షుగర్ రావడం, ఎనర్జీ లేకుండా పోవడం, పోత పిక్కలు పట్టేయడం, ఇట్లా చాలామంది వస్తారమ్మా నా దగ్గరికి. నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, పొద్దునే లేయండి, అర్లీగా నిద్రపోండి. ఎంత చేసినా శరీరం అనుకూలం కావట్లేదు సార్, నా పర్సనల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయని కన్నీళ్ళు పెడతారు కొంతమంది. సో అప్పుడు నేను వాళ్ళకి నాడి చూసి సింపుల్ చిట్కా చెప్తా. సొంటి, నల్ల నువ్వులు, బెల్లము ఇవి దంచండి. 100 గ్రాముల సొంటి, 100 గ్రాముల బెల్లం, 100 గ్రాముల నల్లని నువ్వులు మొత్తం దంచండి. ఒక పేస్ట్ మాదిరి అవుతుంది. దాంట్లోకి కాస్త నెయ్యి కలపండి, మళ్ళా దంచండి, ఒక కంటైనర్లో భద్రపరచండి. ఆ పొడిని రోజు ఉదయం లేవగానే ముఖం కడుక్కున్న తర్వాత 1 స్పూన్ అలా తినేసి 1 కప్పు పాలు తాగండి. ఈ విధంగా 40 రోజులు చేయండి. మీ శరీరంలో ఒక ప్రత్యేకమైన మార్పు వస్తుంది. ఎందుకంటే ప్రాచీనంగా ఆలోచన చేస్తే శ్రీకృష్ణ రాయల వారు ఉదయం లేవగానే నల్ల నువ్వులు సేవించేవారు, బెల్లం తినేవారు, నల్ల నూనె తాగి ఆయన వ్యాయామం చేస్తే మళ్ళీ ఆ నూనె బయటకు వచ్చేది చెమట ద్వారా.
చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అంత శరీరంలో బలం ఎట్లా వచ్చింది? ఇంతే. నల్ల నువ్వులు, బెల్లము, సొంటి, ఈ 3 100 గ్రాములు చేసుకొని అందులో కాస్త మంచి నెయ్యి కలిపి ఒక ఫ్యామిలీ ప్యాక్గా రోజు అలవాటు చేయండి మీ పిల్లలకి. అందరు కూర్చొని మొత్తం పిల్లలకి అలవాటు చేయడం. పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, ముత్తలు ఎవరైనా తినచ్చు. కానీ రాత్రుల్లో పెరుగు తినకండి. పెరుగు తినకూడదా? పెరుగు, మజ్జిగ రాత్రుల్లో తినకూడదు. తిన్నారంటే ఈ పిత్తం పోయి కఫంలో చేరితే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది మనిషికి. రాత్రి ఎవరు తినకూడదా, లేకపోతే ఏమైనా పర్టికులర్ డిసీజెస్ ఉన్న వాళ్ళు తినకూడదు? ఎవరు తినాలా? వ్యవసాయం చేసే వాళ్ళు తినచ్చు. ఓకే. వారు కూడా 7 కల్లా భోంచేస్తారండి. ఇక్కడ సిటీలో మాదిరి 1 గంటకి అర్ధరాత్రికి ఆ ఆర్డర్లు పెట్టడం, ఆ ప్యాకేజీలు ఉండవు. అక్కడ ఉన్న కాటికి సాయంత్రం 7 కల్లా భోంచేస్తారు. అంత మజ్జిగ తాగి నిద్రపోయే లోపల గంట వ్యవధి, ఆ లోపల అంతా అరిగిపోతే పనుకుంటాం. ఓకే. ఇక్కడ మాంసంలో మజ్జిగ తింటాం, టీవీ చూస్తూ ఉంటాం, నిద్రపోతాం. ఎక్కడ వస్తుంది ఆరోగ్యం? మాంసంతో మజ్జిగ తినకూడదా? ఇప్పుడు మనం ఈరోజు చికెన్ తిన్న రోజు పెరుగన్నం కానీ తినకూడదా? చింతపులుసు చారు తినాలా? చింతపులుసు చారు తినాలా? చికెన్ తినాలా? ఓకే. మాంసం పగలు ఏ మాంసము, ఏ మటను, ఏ బిర్యానీ తిన్నా రాత్రికి చింతపులుసు తినక తప్పదు. మీరు ఎట్లనే చేసుకోండి. చింతపండు చారు మీరు ఉప్పు వేస్తారో, చింతపండు వేస్తారో, కారం వేస్తారో, చింతపండు చారు అక్కడ రెడీ కావాలి. అందరూ కాస్త అన్నం తిని పండుకోండి చాలు. ఆ సమస్య పరిష్కారం. దేనికంటే ఈ మాంసము తింటే లివర్లో ప్రాబ్లం వస్తుంది. ఆ లివర్లో ప్రాబ్లం వచ్చిందని మోషన్ సరిగ్గా ఉండదు. దానికోసమే ఈ చింతపులుసు పెట్టారని ఆ సమస్య పరిష్కారం. ఓకే. ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి. ఒక పూట ఎక్కువగా తిన్నాం కాబట్టి ఇంకొక పూట మాంసం అంటే ఇష్టంగా తినేస్తారు కదా, అది అరగదు. ఆ గ్రైండ్ జరగదు. అక్కడ తిన్న వ్యవధికి 4 గంటల్లో అవకాశం ఉండాలి అరగడానికి. ఆ తింటాను వెంటనే ఒకటేదో తాగేస్తారు చల్లని పానీయం, అది అరగదు. ఇంకా పొట్టలు పెద్దగా అవుతాయి. కాబట్టి ఈ సమస్యలకు అందరికి ఒక్కటే, సరైన సమయానికి నిద్రపోవాలా, సరైన సమయానికి నిద్ర లేవాలా. నేను ఒక వీడియో చూశానండి, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే భోజనం జరుగుతూనే ఉంటుంది, వాళ్ళకి వేడి నీళ్ళు పోస్తున్నారు గ్లాసుల్లో. తమిళనాడు అటువైపు పెళ్ళి అనుకుంటా. బట్ మనమేమో కూల్ డ్రింక్స్ పెట్టుకుని ఉన్నప్పుడు మీరు డైజెషన్ సరిగ్గా అవ్వదని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు తినేప్పుడు వేడిగా అన్నం తింటున్నాం కాబట్టి ఆ వాటర్ కూడా వేడిగా తీసుకోవాలి. అంత వేడి నీళ్ళు తీసుకునే అవసరం లేదు. అక్కడ క్లైమేట్ ఏదో కోల్డ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు కాస్త వేడి నీళ్ళు పెట్టి. ఎందుకంటే ఇప్పుడు సిటీలో కూడా వేడి నీళ్ళు పెడతారు భోజనంలో. కానీ కాలే అన్నం తినకూడదు. వేడి అన్నం, పొగలు వచ్చే అన్నం కాదు. ఇక్కడ వేడిగా తినండి, కానీ పొగలు వచ్చే అన్నం తిన్నారా గ్యాస్ట్రబుల్ సమస్య మొదలైతే ఏర్పడుతుంది కదండి. ఆ తిన్న తర్వాత తేపు రావాలి. తేపు వస్తే కదా, ఆ తేపు రాకుండా కూల్ డ్రింక్ లేస్తారు, ఇలా రావు, ఆగిపోతాయి. కానీ ఇక్కడ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకుంటే బెల్లం, నల్ల నువ్వులు, సొంటి, నెయ్యి, దీనికి మించిన అమృతం లేదమ్మా. చిన్న లడ్డూలు తయారు చేసుకోండి, క్యాన్సర్ని రూపం వస్తుంది. చూడండి, ఇందులో నల్ల నువ్వులు బాడీలో కాల్షియం, బెల్లం ఐరన్, నెయ్యి నరాలకు సత్తువ ఇస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ పెట్టుకొని మనం బిళ్ళలో అని వేసుకునే అవసరం వంటిల్లో పోయితే చాలా ఇంట్లో ఉండేటివే. మేము పిల్లలప్పుడు అడవులకి, మేకలకి, గొర్రెలు కాసిపోతే మా అమ్మ ఇంట్లో అన్ని సున్నుండలంట, అవి చిక్కీలు, బెల్లం, శనగతలు అని చేసి పెట్టేది. సైన్స్ ఈరోజు చెప్తుంది, సైన్స్ ఆ రోజే పెద్దలు చెప్పేశారు మనకి. కాబట్టి నేను చెప్పింది రెమెడీ, చెప్పినట్లుగా చేసుకుంటే నేను చెప్పింది అద్భుతమైన అమృతం. ఇది ఔషధం కాదు, అమృతం. ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టుగా ఏదైనా కానీ అడల్టరేట్ అవుతుంది. ఇప్పుడు నల్ల నువ్వులను తీసుకొస్తాము, అవి ఏంటో చాలా న్యాచురల్గా పండినట్టు కాకుండా ఏదో కలర్ వేసినట్టు చాలా గట్టిగా ఉంటాయి కదా, ఎలాంటి వాటిని తీసుకోవాలి నల్ల నువ్వులు అంటే? నల్ల నువ్వులు ఇలా పట్టుకొని అలా అన్నారంటే గట్టిగా ఉండాలా. ఒకటి బాగా నల్లగా ఉంటాయి. ఇప్పుడు ఈ చాట్ చూడండి, ఇట్లా ఉండవు, అది డూప్లికేట్. అది ఎట్లుంటుందంటే గుర్రపు ఎంటికలు డార్క్గా ఉండి ఎలా ఉంటాయి, డార్క్ బ్రౌన్లో ఉంటాయి. నార్మల్గా చెప్పండి, గుర్రపు వెంట్రుకలు అంటే అందరూ చూసి ఉండలేము. డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయా? అంటే అది ఎలా ఉంటుందంటే మధ్యలో ఇత్తనం హైట్గా ఉండి ఆ చివర్లలో డౌన్గా ఉంటాయి. అంటే ఇలా పొంగినట్లుగా ఉంటాయి.
మన ఇంత పూరీలలో నల్లగా అయితే ఉండవు బాగా అస్సలు నల్లగా అబద్ధం ఉండేవి. ఇది పక్కా అబద్ధం. అవి తినడం వల్ల మళ్ళీ మనకి వేరే ఎప్పుడు మా ఇంట్లో కేజీలు ఉంటాయమ్మా. అవునా కేజీలు ఓకే ఇది ఆహారంగా మేము తీసుకుంటానంటాం. డైలీ 100 గ్రాముల నల్ల నువ్వులు తింటాను నేను. నేను ఆచరిస్తే కదా మీకు అందరికి చెప్పేది. నేను చేసేది ఒకటి, మీకు చెప్పేది రెండు కూడా. రసూల్ గురించి ఆచరించేదే ఇక్కడ నేను చెప్తుండేది. చేయొచ్చు, అద్భుతం. ఈ యొక్క రెమెడీని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, బ్రౌన్ కలర్లో ఉంటాయట, మరీ నల్లగా ఉండేవి నల్ల నువ్వులు కాదు. ఎందుకంటే మన షాప్కి వెళ్ళి నల్ల నువ్వులు అనగానే నిజంగా పెయింట్ వేసారా అన్నట్టు ఉంటుంది చేతిలో తీసుకోవడానికి. ఒకసారి కడిగినా కూడా అంతా బ్లాక్గా అయిపోయింది. 2 సార్లు కడిగినా కానీ ఇంకా బ్లాక్ వస్తుంది. మనం ఇలా అంటే లోపల తెల్లగా అయిపోతుంది. సో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఈ రెమెడీని పాటించండి. మీకు ఎలా అనిపించింది, మీకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీరు ఎలాంటి హెల్త్ సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ కామెంట్స్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.